Mr. Indra, can you tell me the different types of BPO? Customer support services, technical support services, telemarketing services, help desk services, insurance processing. He's right. ఓకే, ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు. ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు. ఏం పిక్చర్ అది? హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చాప్లిన్ ఫోటో చూసి. కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు? ఓ చంటి బిడ్డలా సార్. గుడ్. మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా? నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది, అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది? అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం. యూ కెన్ లీవ్ నౌ. సార్ అంటే మీరు... యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. అయ్యో దేవుడా, ఏమైంది మిస్టర్ ఇంద్ర? సెక్యూరిటీ. అన్ని క్వశ్చన్స్ కి బ్రిలియంట్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంద్ర, మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను, అదేంటో చెప్పగలరా? నార్కోలిప్సీ అని రాసుంటారు అంతేగా? మీకు నార్కోలెప్సీ ఉందా? అయితే మీరు ఈ పేపర్లో నార్కోలిప్సీ అని రాలేదు సార్? విప్పి చూడండి. బ్రిలియంట్. నువ్వు పాడేసుకున్నావా? వస్తాను సార్. ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది నిమిషం మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. సార్ అందుకు అవకాశం లేదు సార్. డెఫినెట్ గా నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని. సార్ అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్. ఎందుకు సార్ అర్థం చేసుకోరు? మీరు అడగండి మేడం. మీకు నార్కోలెప్సీ కదా? కరెక్ట్. కనిపెట్టేశారు. థ్యాంక్ యూ. నార్కోలెప్సియా? నార్కోలెప్సియా అంటే ఏంటి? చెప్పి స్లీపింగ్ డిజార్డర్ మేడం. జీతం తక్కువగా ఉందని నువ్వేం ఫీల్ అవ్వకు. అలాగే సార్. నీ పెర్ఫార్మెన్స్ గనక బాగుంటే 2 మాసాలు పెంచుతాను. అలాగే సార్. ఆ, కానీ డ్యూటీలో చెప్పండి సార్. అలర్ట్ గా ఉండాలి. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ సమాధానం మాత్రం ఒకటే. Please don't waste my time. మెయిల్ పంపిస్తాం. Out. Get out. వదిలేరా మావా, ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే. అలా కాదురా, అమ్మకి ఎంతో చేయాలనుకున్నాను రా. ఒక చీర కూడా కొనిపెట్టలేదు. డబ్బులు కావాలంటే తీసుకోరా. వద్దురా, కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా. ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా. ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను. నెలకి 20 నుంచి 40 వేల వరకు సంపాదించచ్చట. అప్పుడు ఎవరి ముందు చేతులు పట్టుకొని నిలబడనక్కర్లేదు. ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను. అన్నీ జరుగుతారా? ముందు నువ్వు టీ తాగు. అస్సలు కాలక్షేపం అవదు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. ఎన్నిసార్లు చెప్పాలండి? నిమిషం సార్తో మాట్లాడి వెళ్ళిపోతామండి. అసలు మీకు మనసాక్షే లేదా? పోండి ఇక్కడి నుంచి. అమ్మా ఏంటమ్మా, ఎవరు వీళ్ళు? ఏమి లేదురా, టైం అయింది. నువ్వు రా, టిఫిన్ చేద్దాం. మేడం, రా. ప్లీజ్ ఏమిటి అర్థం ప్లీజ్? చేసుకోండి మేడం. నా బిడ్డను వింతగా చూడడానికి వాడేమైనా జువా? అమ్మా నా పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు ఏంటమ్మా? అర్థమవుతుంది. నువ్వు ఊరుకోరా. సార్, మేము కేజీహెచ్ నుంచి వస్తున్నాం. మీకు నార్కోలెప్సీ అని ఏమండి? తెలిసి. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మేడం ప్లీజ్ మేడం, జస్ట్ 2 అవర్స్ చాలు సార్. మీరు వస్తే మా స్టూడెంట్స్ కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వస్తే డబ్బులు ఇస్తారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీ చేత ఇలా డబ్బు సంపాదించడానికి నేను కన్నానా? ఇప్పుడు మాత్రం ఏంటమ్మా, అందరూ వింతగా చూడట్లేదే ఏంటి? ఏముంది, అందరూ ఫ్రీగా వింత చూస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు. చెప్పండి సార్, అక్కడికి వస్తే ఎంత డబ్బు ఇస్తారు? ఉండమ్మా. సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50,000 రూపాయలు ఇస్తారా? నార్కోలెప్సీ ఇట్స్ ఎ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్. మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఎస్, ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్. అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మొత్తం నిద్రపోతుంది. అంటే మా అందరికీ నార్కోలెప్సీ ఉందంటారా? అఖిలేష్, సిట్ డౌన్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. జోక్స్ తర్వాత, మనందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్. అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది. సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది. అదే మనకొచ్చే నిద్ర. కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్. క్యాటాప్లెక్సీ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే ఈయన వల్ల సెక్స్ లో కూడా... ప్లీజ్ సిట్ డౌన్. మామూలు మనుషులందరిలాగే ఈయనకి ఆ కోరిక ఉంటుంది. కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది. ఎంతో మంది నార్కోలెప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను. ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించడం గర్వించదగ్గది. ఓకే మిస్టర్ ఇంద్ర, ఏదైనా ఒక రోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా? ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది. క్లాస్లోనే నిద్రపోయేవాడిని.
పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు, కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్. ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను, ఉద్యోగం దొరకలేదు. చాలా మంది ఎగతాళి కూడా చేశారు. కొంతమంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటారు, మందు కొడతారు. నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావడం సంతోషంగా ఉంది సార్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలీదు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను. దట్స్ ద స్పిరిట్. దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈ రోజు అదే నేను సంపాదించేలా చేసింది. వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. నెలకి 20,000 సంపాదించడం మొదలుపెట్టాను. అమ్మకి రెస్టు ఇచ్చేశాను. నాకు సార్ అప్పటివరకు మిడిల్ క్లాస్ అస్సలు లైఫ్ తెలీదు. సార్. మీరు చెప్పేది న్యాయమే. అవునరా? నెలకి 20,000 సంపాదిస్తున్నాను, కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా. బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు, సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 months టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. రేయ్ ఇదిగో. ఏంట్రా? రేయ్ నువ్వు నిన్న సతీష్ని అడిగింది నాకు చెప్పాడురా. వద్దురా. ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా, ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. బాగా భయం వేసింది, ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రాయింద్రా. అయ్యో బ్రదర్, నేను కుదరలేదే, అప్పుడే పడిపోయాడు. బ్రదర్, అయ్యో బ్రదర్, బ్రదర్, తమ్ముడు, బ్రదర్. మనం గుద్దేలాగే వచ్చాం, కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం అయి ఉంటాడేమో. కానీ మనిషి గడ్డపని చూస్తే అనిపించట్లేదే. ఏం చెకప్ చేద్దాం. ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పులు పోయాడు పాపం. వేయండి అమ్మా, వేయండి. పెద్ద మనసు వేసేవాడు ఎవరు లేరా? వేయండి, వేయండి, వేయండి అమ్మా, వేయండి. నేనేమన్నా ఓట్లు అడిగానా? నోట్లకి అడిగాను. వేయండి ప్లీజ్. కొంచెం అమ్మా, తప్పుకోండి ప్లీజ్. పెద్ద పరిస్థితి వస్తుంది, పెద్ద రోడ్డు వేస్తుందేమో. అమ్మా ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం, చచ్చిపోయాడు. అనాథసేమో సమాజ్ చేయాలి. మీరు నేను అనాథనే మేడం, అనాథను అనాథగా ఆదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు అవుతా మేడం. అలాగే పడుకోరా. ఓ 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను ఛార్జ్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తంతా తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి. పోలేరమ్మ గుడి అన్నదానం చేస్తున్నంత వెళ్ళి ఫ్రీగా మాకు వెళ్ళండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు, బ్రదరు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఏ తల్లి కనబెట్టవు, నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కనే తీసుకోను. నేను నిజాయితీ పరుని, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా గనక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించే వాళ్ళరా. రేయ్ మామా, ముందా డైరీ నవతలు పారి. రేయ్ మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను. అది తప్పారా? తప్పు కాదు మావా, కానీ ఒంటరిగా వెళ్ళాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్ళాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు, పెళ్లికి పిల్ల దొరకదా ఏంటి? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్ నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం, తర్వాత ఆ అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం, సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మావాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు. కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి, ఓకేనా నీకు? సరే నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకు అప్పుడు తెలీదు. మావా, నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరిని చూస్తున్నాడు? ఓహో రే, ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? రేయ్, ఊరుకోరా. రే వెళ్ళి ధైర్యంగా మాట్లాడు, ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. దగ్గరకు వస్తుంది, వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా, వెళ్ళరా. రే నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు వనితేనా అని అడుగు. తను కాదంది అనుకో, మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. సూపర్ ఐడియా ఇచ్చారా, వెళ్ళరా. వెళ్ళరా. ఈరోజు ఈవినింగ్ కలుద్దామా?
ఎక్స్క్యూజ్ మీ ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా. జోడీ భలే సెట్ అయింది. రేయ్ చూడరా, పైన చేయేశాడు. చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయినట్టు యాక్ట్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంజే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఆహా, ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా? నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడ్ను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది, మీకు 4600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజేనండి. నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి? మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి. వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్. కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరిస్తానంటారా? సరే ఇవ్వండి. ఇలా జలకిచ్చిందేంటి? 500 తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే పర్వాలేదు. నేను